ఆర్టీసీ బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అంతర్గం మండల ఎగ్లస్పూర్ గ్రామంలో మంగళవారం గ్రామం ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్వయంగా బస్సు డ్రైవింగ్ చేయడం జరిగింది. ఉపాధి కూలీలను రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండుతున్న ఎండల్లోనూ కష్టపడి పనిచేస్తున్న కూలీలకు ధైర్యం చెప్పి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు. అనంతరం రైతు కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకేజీలను పంపిణీ చేశారు. గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలకు ఈ బస్సు సర్వీస్ ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేక ఆకర్షణగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్వయంగా ఆర్టీసీ బస్సులు నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రజలతో మమేకమైన సాధారణ వ్యక్తిలా వ్యవహరించిన ఎమ్మెల్యేను గ్రామస్తులు అభినందించారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎగ్లాస్పూర్ గ్రామంలో పొద్దున్నే ఉపాధి హామీ కార్మికులతో అదే మాదిరిగా రైతు బంధువులతో కలిసి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలు అందరికీ అందుతున్నాయా లేవా అని తెలుసుకొని వారు చాలా సంతోషంగా ఇచ్చినటువంటి ప్రేమ, అభిమానం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశాన్ని వారికి తెలియజేస్తూ వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ అన్ని గ్రామాలు తిరుగుతాం. అదే మాదిరిగా మహిళా శక్తిని ప్రోత్సహించే కార్యక్రమం ప్రభుత్వం ప్రతి మహిళను కోటీశ్వరం చేసే కార్యక్రమం. దాంతోపాటు ఇవాళ ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలు అయితే కానివ్వండి, చదువుకునే పిల్లలైతే కానివ్వండి, అద్భుతంగా రాష్ట్రంలో కోట్లాది మంది ఇవాళ ప్రయాణాలు చేస్తూ వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకునే వ్యవస్థను కల్పించినటువంటి గొప్ప చరిత్ర దేశంలో ఎక్కలేని విధంగా ఈరోజు తెలంగాణ నడుస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం. 50 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి మా ప్రాంతానికి ఇవాళ 3 పూటలు నీళ్ళు ఇచ్చే లిఫ్ట్ ఇవ్వడం రామగుండం రైతుల పక్షాన చేతులు జోడించి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. పాలకుర్తి లిఫ్ట్ కూడా త్వరలో పూర్తి చేస్తాం. కానీ అక్కడ ఉన్నటువంటి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా DIT3 ద్వారా పుష్కలమైన నీళ్ళు ఇస్తా ఉన్నాం. ఈసారి పంట కూడా ఒక్కొక్కరికి క్వింటాల్ వస్తే 2 క్వింటాల 3 క్వింటాలు 2 ఇంతల పంటలు వచ్చినాయి. ఒక గింజ పోయకుండా ఈరోజు ప్రభుత్వం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్క రైతు పండించిన పంటను కొంటా ఉంది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భారీ సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.